నమస్తే నుల్లా, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా. దిస్ ఇస్ రేఖ. ఎట్లున్నారు? అందరూ మంచుకున్నారా? నేనైతే మంచుకున్నానుల్లా. ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అందాల భామల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్న ఏదైతే తెలంగాణ గిరిజన ఆడబిడ్డలతోని గిరిజన మహిళలతోని తెలంగాణకు వచ్చిన అందాల భామలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాళ్ళు గడిగిపించిండ్రు రేవంత్ రెడ్డి. వాళ్ళ కాలు గడిగిపించిండ్రు. నిన్న రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయ వేదికలో రామప్ప రామలింగేశ్వర స్వామి సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలతోని అందాల భామల కాలు గడిగిపించిండ్రు. సరే, చెంబులలో నీళ్లు వాళ్ళకి ఇచ్చిర్రు, వాళ్ళు గడుక్కున్నారు. కానీ ఈ తువ్వాల పెట్టి తుడిచే క్రమం ఏదైతే ఉంటుందో కొంతమంది వాళ్ళే తుడుచుకున్నారు, కొంతమంది తువ్వాలతో తుడవాలని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆ తువ్వాలతో దులిచింది ఆ వీడియోలో క్లియర్ కట్గా అక్కడ కనబడతా ఉన్నది మనకు. ఇలా రేవంత్ రెడ్డి సార్ మీకు ఒకటే చెప్తున్నా, అది నార్త్లో నడుస్తుంది, నార్త్లో ఆ సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. మీకు అనుకుంటే, మీకు ఆ సాంప్రదాయం మీరు కావాలని అనుకుంటే మీరు మీ పెద్దలు ఎవరైతే ఉంటారో మీరు ఢిల్లీకి బానిసగా ఉన్నారు, ఇలా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఢిల్లీకి బానిసగా ఉన్నారు అని చెప్పేసి మీ మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఒకవేళ అట్లా అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీరు ఢిల్లీ పెద్దల కాలు కడుక్కొని నెత్తి మీద పోసుకోండి. మీరు కావాలంటే ఎవరన్నా ప్రసన్నం చేసుకోవాలంటే మీరు కాలు కడుక్కొని ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకోండి. కానీ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండ్రి. తెలంగాణ ఆడబిడ్డ అంటే ఒక చాకలి ఐలమ్మ చూస్తారు, ఒక ఇట్లా కొట్లాడి పోరాటం చేసిన వాళ్ళని చూస్తారు, ఒక రాణి రుద్రమాదేవి కనబడుతుంది. తెలంగాణ ఆడబిడ్డ అంటే ఇలా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల భామల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అయితే మాకు ఎంత మాత్రం కరెక్ట్ అనిపించలే రేవంత్ రెడ్డి సార్, అసలే కరెక్ట్ అనిపించలే. ఇలా రాచరికపు పోకడలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన నువ్వు రాచరికపు పోకడలతో నేను ఓను సామాన్య ప్రజల లెక్క నేను జీవిస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన నువ్వు ఇలా హోటళ్ళ విందులు వినోదాలు, అన్నదాతల ఆవేదన ఒకవైపు అయితే, నీ అన్నదాతల గోడు ఒకవైపు అయితే, ఇలా మీ ఎంటర్టైన్మెంట్ ఒకవైపు, మీ ఎంజాయ్మెంట్ ఒకవైపు, సమీక్ష సమావేశాలు లేవు. అవి లేకపోగా ఇలా తిరుక్కుంటా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఇలా అందాల భామల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినామని చెప్పేసి తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ అంశం ఒకటైతే ఇయ్యాల నుంచి సరస్వతి పుష్కరాలు మొదలుగా ఉన్నాయి. ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన అంశం కూడా ఒకటి పట్టుకొని వచ్చిన ఏకంగా సరస్వతీదేవి కటౌట్ని, సరస్వతీదేవి ఉన్న ఫోటోని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకొని కటౌట్లు పెట్టిపించుకున్నారు. అక్కడ ఆ వార్త చూద్దాం మనం. పోతా ఉంటే చాలా బాధ అనిపించింది.